నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రస్తుతం భారతదేశంలో దళిత క్రైస్తవులు రోడ్డెక్కారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే మార్చి నెలలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. అంటే దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను కోల్పోతారు. దీనికి సంబంధించి ఒక అయోమయం, ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులు తీర్పునిచ్చాయి, దిశానిర్దేశం చేశాయి. ఏమని? మతం వేరు, కులం వేరు, ఏ మతమైనా స్వీకరించేటువంటి ఆ హక్కు, స్వేచ్ఛ వరకు ఉంటుంది. కానీ మతం స్వీకరించినంత మాత్రాన వారు పుట్టినటువంటి కులం మాత్రం మారదు అని చెప్పి. కానీ ఒక అయోమయానికి, ఒక గందరగోళ పరిస్థితులకు దారి తీసే విధంగా మార్చి నెలలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. దీనికి సంబంధించి మా న్యాయపరమైనటువంటి డిమాండ్ సాధన కోసం మేము పనిచేస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి మాకు స్ఫూర్తి, ఆయన మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను మేము అనుభవించడానికి అర్హులం కాదా అనే ఆవేదన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి చాలా ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత దానికి సంబంధించి వారు ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకోవాలి, ఎన్నడూ లేని విధంగా ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల క్రైస్తవ లోకమంతా ఒక గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు మన స్టూడియోలో ప్రధానంగా మే 20వ తేదీన ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తమ హక్కుల పరిరక్షణ కోసం ఏదైతే మా న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటిని గుర్తించి దళిత క్రైస్తవులు ఎవరైనా కావచ్చు, దానికి సంబంధించి వారి కులం మాత్రం మారదు అని ఒక నినాదాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో వారు ముందుకొచ్చారు. దళిత క్రైస్తవుల ఐక్య వేదిక జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మదిరే శేషయ్య గారు, అలాగే ఆ యొక్క జేఏసీ సంబంధించి కో కన్వీనర్ గద్దే రత్నశ్రీ, ఆ ఇద్దరు కూడా ఈరోజు మన నెంబర్ 1 స్టూడియోలో ఉన్నారు. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు, 20వ తారీఖున నిర్వహించబోయేటువంటి ఆ యొక్క ఏదైతే బహిరంగ సభ ఉందో దాని ద్వారా తమ వాయిస్ని వినిపించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో వారు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు శేషయ్య గారు అలాగే రత్నశ్రీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రత్నశ్రీ గారు, నెంబర్ 1 న్యూస్ తరఫున. సరే, ఏంటి ఒక గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరైనా సరే వారి కులాన్ని బట్టి కాకుండా మతాన్ని బట్టి రిజర్వేషన్లు, దీనికి సంబంధించి ఒక అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితే సుప్రీంకోర్టు నుంచి వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? సార్, మీరు మంచి ప్రశ్న వేశారు. మరి భారతదేశంలో సుప్రీంకోర్టు అంటే మనందరం గౌరవించాల్సింది. అది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా గుర్తింపు ఉంది. అక్కడ ఏ తీర్పు వచ్చినా కూడా మనం గౌరవించాల్సిందే. ఇటీవల కాలంలో అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగినప్పుడు ఇటు ఇండియాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత సంఘాలన్నీ కూడా వారి మద్దతు ప్రకటించి ఇది హేయమైనటువంటిది అని చెప్పి కూడా మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చాలామంది మేధావులు, మరి రాజకీయ నాయకులు అయితేనేమి, ఇంకా రిటైర్మెంట్ అయినటువంటి మేధావులు కూడా మరి మీలాంటి స్టూడియోలోకి వచ్చి విశ్లేషించడం జరిగింది. అది ఏ విధంగా అంటే మతం మీద వ్యతిరేకత అయితే కాదు, అది మతం మారినంత మాత్రాన కులం పోదు కదా అని చెప్పేటువంటి చాలామంది మేధావులు చెప్పారు. పుటకతో వచ్చినట్టు కులం ఏ విధంగా పోతుంది? ఇప్పుడు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటిది భారతదేశంలో పుట్టినటువంటి పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేది ప్రజలందరికీ తెలుసు, పాలించే వాళ్ళు తెలుసు, పాలన చేసి ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా తెలుసు. కానీ
ఒక కొన్ని కొన్ని కొంతమంది స్వలాభం కోసం ఈ మతంలోకి పోతే మీ సర్టిఫికేట్ రద్దు అవుతాయి, మీ పెళ్లి చేసుకున్నా కూడా రద్దు అవుతుంది అనేటువంటిది ఆచరణలోకి తీసుకొచ్చి రద్దు చేయటం కూడా జరిగింది. చాలామంది అన్యాయం అయిపోయారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది ధైర్యం చేయలేక మరి సేవకులైతేనేమి, మన సొంత బినామీతో పెట్టుకున్నటువంటి చర్చి పాస్టర్లు అయితేనేమి ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మనం గెలుస్తామో గెలవమో, అన్యాయం జరుగుతుంది, దాన్ని మనం ఎదిరించలేము. కాబట్టి మనం కొంతైనా సరే ఈ ప్రభుత్వానికి మేమైతే వ్యతిరేకమైతే కాదు, న్యాయస్థానానికి ఇంకా వ్యతిరేకం కాదు. మా ముందున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, రేపటి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, దానికోసం రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కులు, ఆ రిజర్వేషన్ ఫలాలు ఒక సంపద మాకు అది. కాబట్టి ఇష్టమైనటువంటి దేవుడిని ప్రార్థన చేసుకోవటం, పూజించుకోవటం, బైబిల్ తీసుకోవటం, పెళ్లి చేసుకోవటం అనేది మీరు నేరంగా చూపిస్తున్నారు. కాబట్టి మేమనేది ఏంటంటే, అయ్యా మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారానే ఆ రిజర్వేషన్లు ఉంచండి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించండి. ఆ నినాదంతోనే ఈ నెల 20వ తారీఖు గుంటూరు మహానగరంలో దళిత క్రైస్తవులు అంటే వివిధ సంఘాలు, రోమన్ క్యాథలిక్, ఆంధ్ర ఇవాంజికల్, శాలిషన్ ఆర్మీ, ఇంకా కొన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ, ఇటు ప్రజా సంఘ నాయకులు, ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా ముందుకొచ్చి సంఘీభావం తెలిపి, ఇది న్యాయమైనటువంటిది మీరు మాట్లాడేది, మీరు వాదించేది, మీరు భావించేది, కాబట్టి మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి వారు తెలియజేయటం మరి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి విషయం మరి వన్ ఛానల్ కూడా ముందుకొచ్చి న్యాయపరమైనటువంటి పోరాటంలో భాగస్వామ్యం కావటం మాకు ఇంకా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించండి, ఇది మతపరమైనదైతే కాదు, రిజర్వేషన్లో ఉన్నటువంటిది ఎస్సీ హోదా కోసమే మేము పోరాడుతున్నాం. మేడం రత్నశ్రీ గారు, ప్రత్యేకంగా మీరు చాలా ఉద్యమాల్లోనూ చాలా ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఏదైతే దళిత క్రైస్తవులకు సంబంధించి వారి ఎస్సీ హోదా రద్దు చేయటం అనేది, దానికి సంబంధించి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులకి దళిత క్రైస్తవులంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మోదీ గారి ఆధ్వర్యంలో క్రైస్తవ్యంపై, క్రైస్తవ లోకంపై ఒక రకమైనటువంటి అణిచివేత ఏమన్నా జరుగుతుందని భావించవచ్చా? ఖచ్చితంగా జరుగుతుందండి. భావించటం కాదు, అందరికీ అర్థమవుతుంది, అందరూ చూస్తున్నారు. అణిచివేత ఎవరికి తెలియకుండా ఉందండి. మణిపూర్ కనపడుతుంది కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ కనపడుతుంది కదా, దీన్నంతా అణిచివేత అనే అనుకోవచ్చు కదా. ఇప్పుడు దళిత క్రైస్తవులు రిజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు. దళితులు అని మీరే అంటున్నారు కదా, దళితులు అని మీరే ఫస్ట్ ఒక ముద్ర వేశారు. దళితులు అని ఏ గుడిలోకి రానివ్వలేదు. మాకు చిన్నప్పటి నుంచి మాకు చెప్పిన ఒక మతం ఏదంటే క్రైస్తవ మతం, మా పూర్వీకుల నుంచి మాకు అదే అలవాటైంది. మేము అక్కడికే వెళ్తాము. అది నేరం కాదు, ఘోరం కాదు కదా. మీరు రానిలేదు, మేము వెళ్తున్నాం. మాకు తెలియదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మాకు హిందూ దేవాలయాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఏదైనా ఒక దేవుడిని మాకు పూర్వీకులు మాకు చూపించారు, మాకు తెలిసింది మేము ఆచరిస్తున్నాం, అంతే తప్ప మేమేమి బాగా ఉన్నత స్థానాల్లో లేము, మేమేమి ఏ ఇబ్బందులు పడకుండా లేము. అంత వివక్ష మేము అనుభవిస్తూనే ఉన్నాము, ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాము. మాకు తెలుసు ఇదంతా. మేము ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాం. మేము చేసే పని దగ్గర కానీ, మేము తిరిగే సమాజంలో కానీ, మేము మాట్లాడే దగ్గర కానీ, ఎక్కడైనా సరే మాటల్లో కూడా మేము కుల వివక్ష అనుభవిస్తున్నాం ఖచ్చితంగా. అప్పుడు ఇదంతా మరి మోడీ గారి ప్రభుత్వంలో ఇదంతా మా దగ్గర నుంచి ఏమి పక్కకు నెట్టేసి మమ్మల్ని తీసుకొచ్చి ఆమె సింహాసనాలు ఎక్కించలేదు కదా. మేము దళితులుగానే ఉండాము, దళిత క్రైస్తవులుగా కూడా ఉండొద్దని చెప్పేసి ఇప్పుడు మీరు అసలు ఉండొద్దు, మీరు ఎస్సీ కులంలోనే ఉండండి, ఎస్సీ కులంలో ఉంటే చర్చికి పోవద్దంటే మరి మాకు దేవుడు కావాలి కదా. మేము కూడా ఒక దేవుడు, ప్రతి మనిషి ఒక దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో బతుకుతూ ఉంటారు. మేము ఆ దేవుడిని ఆచరిస్తున్నాము. ఆ మతాన్ని ఆచరించినందువల్ల మేము కోటీశ్వర్లు అవ్వలేదండి, మేము పేదవాళ్ళమే. మరి మాకు రిజర్వేషన్స్ అవసరమే కదా. ముఖ్యంగా ఏదైతే
క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కు మతస్థులు కావచ్చు, వారికి లేనటువంటి ఇబ్బంది ప్రధానంగా దళిత క్రైస్తవులకి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? అంటే ఈ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు అంటారు? ఆలోచన చేయట్లేదంటే వాళ్ళకి అసలు ఈ ఈ దళితులు అన్నవాళ్ళు వాళ్ళ లెక్కలో లేరేమో మరి. ఈ దళితులు అన్నవాళ్ళు వాళ్ళు మనుషుల్లాగే గుర్తించట్లేదేమో మరి. ఓట్లు వేసినప్పుడు మాత్రమే మనుషుల్లాగా కనపడతారు వాళ్ళకి. తర్వాత దళితులు అన్నవాళ్ళు వాళ్ళకి మనుషులే కాదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు. మా స్థాయిలో మేము వివక్ష అనుభవిస్తూనే ఉన్నాం. శశి గారు, ప్రధానంగా మన సమాజంలో మేడం గారు చెప్పినట్టు ఒక వివక్ష అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చాలామంది పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. కానీ ఎక్కడా కూడా తమ సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకని అంటారు? అంటే దానికి ఆర్థిక బలం లేకపోవడం అంటారా, లేకపోతే సామాజిక పరమైనటువంటి ఒక సపోర్ట్ లేకపోవడం అంటారా? అంటే మీరు మంచి క్వశ్చన్ వేశారు. దీంట్లో ఆర్థికం కానీ సపోర్ట్ అనేది కాదు. ఎప్పుడైతే ఒక దళిత సామాజిక వర్గంలో ఒక విద్యావంతుడో లేకపోతే తను కొంత తెలుసుకున్నాడో, అతను ఎప్పుడైతే ఒక లీడర్షిప్ చేయాలనుకుంటున్నాడో అతను సేమ్ కమ్యూనిటీ ద్వారా బలహీనపరుస్తారు. అంటే అతను ఆర్థిక స్థితి మీద దెబ్బ కొడతారు. అంటే అతన్ని మళ్ళీ రేపు ఈ రోజు పెట్టిన మీటింగ్ రెండో రోజు పెట్టనీయకుండా తన్ని ఏదో రకంగా ఇబ్బంది పాలు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఆర్థిక స్థితి ఇంట్లో సరిలేక ఆ లీడర్షిప్ అనేది మనం కోల్పోతున్నాం. మరి ఉదాహరణ మీరు ప్రస్తుతం ఇప్పుడు మీరు చూడండి, మనం వెళ్ళేది చిన్న చిన్న అంటే మొట్టమొదటి వచ్చినటువంటి సంఘాలు లూథరన్స్ కానీ మన శాలిషన్ ఆర్మీ కానీ ఇవన్నీ మనకు వచ్చినాయి. అప్పుడు క్రైస్తవం ద్వారా ఒక క్రైస్తవుడు ఎస్సీ మాలా మాదిగా వెళ్తేనే అంత నీకు సర్టిఫికేట్ రద్దు చేస్తామంటున్నావు. మీకు అన్నీ తెలుసు, ఇక్కడ పాలించే వాళ్ళందరికీ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నారని చెప్పి రెడ్డి గారు ఉన్నారు, చౌదరి గారు ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి నాయుడులు అందరూ ఉన్నారు. మరి వాళ్ళని కూడా సర్టిఫికేట్లు రద్దు చేసి వాళ్ళని కూడా క్రైస్తవులు కానీ బీసీసీ కానీ గుర్తించండి, లేకపోతే ఎస్సీలుగా గుర్తించండి. ఈ రెండు కులాల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ రెండు కులాలనే మీరు ఇది ఇంకా అంటారా తనంగా? ఇది అందరూ తెలుస్తుంది అసలు కావాలని చేయటం అనేది. కాబట్టి ఈ రెండు జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా లీడర్షిప్ ఒకవేళ వాళ్ళకి ఆలోచన ఉంటే దాన్ని పెరగనీయరు. సేమ్ కమ్యూనిటీ ద్వారా అతన్ని అనగదొక్కుతారు. అది దీంట్లోనే బైబిల్లోనే 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఉంది. అంటే మొదటి ఇత్తనమే రోడ్డు మీద పడిపోయింది, అది లేకపోతే కాదు. అటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటిది రాజకీయ చైతన్యం అది. అంటే ఇప్పుడు సాధారణంగా ఈ దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా రద్దు అంశానికి సంబంధించి చాలామంది 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సమావేశాలు పెడుతున్నారు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అందరూ కలిపి ఒక ఐక్య వేదికపైకి వస్తే ఇంకా పోరాటం ఉద్యమం కానీ బలంగా ఉంటుంది. దానికి సంబంధించి కేంద్రం కూడా ఒక ఆలోచన చేయొచ్చు కదా. ఆ విధమైనటువంటి ఎందుకు పడట్లేదు అంటారు? ఎందుకు ఆలోచన చేయట్లేదు అంటారు? దీంట్లో ఆలోచన అందరికి ఉంది, ఆలోచన చేయాలని అందరికి ఉంది. కానీ రాత్రికి సమీకరణలు మారిపోతా ఉంటాయి. అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకం వాళ్ళు ఉంటారు, అటు ఇటు కాకుండా నాకెందుకులనే వాళ్ళు ఉంటారు. ఇంకా క్రైస్తవులు ఇంకా ఏంటంటే భయస్తులు అన్నమాట, అయ్యా మాకెందుకులే ప్రభు చూసుకుంటాడు అనేటువంటిది ఆ భావంతో కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి 100లో ఒక 10% ఈరోజు బయటకు వచ్చి దీన్ని అన్యాయం అని చెప్పి ఖండిస్తున్నారు. ఈ 10 మందిని కూడా మళ్ళీ ఈ 10 మందిని 10 ముఠాలు చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక వేదిక అనేది కష్టంతో కూడిన పని, అది అవ్వదు, చేయనీరు కూడా. అది కాబట్టి ఇది జీవితాంతం ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. రత్నశ్రీ గారు, ఈ 20వ తారీఖున మీరు నిర్వహించబోయేటువంటి ఒక బహిరంగ సభ కార్యక్రమానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? 20వ తారీఖు 4 గంటలకు జరగబోయే సభకి ఒక 10,000 మందితోటి ఆల్ డినామినేషన్స్, లూథరన్, బాప్టిస్ట్, సిఎస్ఐ, ఆర్సిఎం, ఇండివిజువల్ చర్చెస్ అందరితో కలుపుకొని ఇది మొదలు పెట్టాక కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు, ఇంకా ముస్లిం మైనారిటీ సంఘాలు, ముస్లిమ్స్ అందరూ మీకు సహకరిస్తామని వచ్చారండి. ఓ 10,000 మందితోటి ఈ సభను జయప్రదం చేయాలని అనుకుంటున్నాము. ఏదో మా వంతుగా మా వాయిస్ ఏదైనా వినిపిద్దాం అన్న ఒక చిన్న ప్రయత్నం. శశయ్య గారు, దాదాపుగా
ఈ మధ్యకాలం చూస్తే గనక చాలామంది బయటకు వచ్చి తమ ఆవేదన, ఆందోళన వ్యక్తపరిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఎంత వేగంగా ఉవ్వెత్తున ఉద్యమం లేచిందో, అదే విధంగా ఒక్కసారి పతన స్థాయికి చేరిపోతుంది. ఆ రకంగానే మీరు నిర్వహించబోయేటువంటి కార్యక్రమాలు ఉండబోతాయా? లేదా ఇంకా స్ట్రాంగ్‌గా మేము ముందుకు వెళ్తాం అని చెప్పబోతున్నారా? అంటే మేము విజయవంతం అవుతుందని మేము అనుకుంటున్నాము. హ్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవిజం అంటేనే గుంటూరు. హ్మ్. కాబట్టి అది ఫెయిల్ అవ్వదు. ఓకే. మనం ముందు గొప్ప అనుకోవటం, లేదా తర్వాత ఏం కాదనుకోవటం కూడా ఆలోచన కరెక్ట్ కాదనేది నా భావం. హ్మ్. మొట్టమొదటిగా మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు హ్మ్. సుమారు 20,000 మందితో భారీ ర్యాలీ జరిగింది గుంటూరు మహానగరంలో. హ్మ్. అది కని ఎరుగనటువంటిది. ఆ తర్వాత 2 నర్సులను అరెస్ట్ చేస్తే ఛత్తీస్గఢ్లో హ్మ్. సేమ్ అంత జనం మళ్ళీ వచ్చారు. అవును. ఆ రెండింటిని అంచనా వేసుకొని ఇప్పుడు చీలికలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హ్మ్. అంటే నేను తలపెట్టినటువంటి ప్రోగ్రాం వాడేనా అనే దాని మీద భావాలు జరుగుతున్నాయి. హ్మ్. కానీ ఏదేమైనప్పటికీ అది సక్సెస్ అవుతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. హ్మ్. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. హ్మ్. మీరన్నట్టుగానే బలపడుతుందనే నా ఆశ. అందరూ కూడా సంఘీభావం తెలవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. తర్వాత సరే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాదాపుగా దళితులకు సంబంధించినటువంటి అంశంగా మారింది. కావాలని ఉక్కుపాదం మోపడానికే ఆయన అలా చేస్తున్నారు అనేది చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు దానికి? ఆయన ఏదైతే మాట్లాడే విధానం కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మన భారతదేశంలో మాట్లాడేటువంటి హక్కు అందరికి ఉంది. హ్మ్. మరి వారు గౌరవనీయులు, ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు. మరి వారికే వదిలేద్దాం అది. ఇప్పుడు ఆలోచించాల్సిన వారు రఘురామకృష్ణరాజు గారి గురించి అయితే కాదు. హ్మ్. ఇప్పుడు మనం ఏదైతే కోల్పోతున్నామో, హ్మ్. మరి ఏదైతే మనం ప్రార్థించుకోవడానికి చర్చిలు ఉన్నాయో, నిర్మాణాలు జరుగుతున్నాయో, హ్మ్. వాటిని మనం పకడ్బందీగా నిర్మించుకోవాలంటే హ్మ్. వాళ్ళనే పాయింట్ కోసం మనం పకడ్బందీ యుద్ధానికి సిద్ధం అవ్వాలన్నటువంటిది నా కోరిక. అంటే నేననేది ఓకే. మీరన్నది మంచి పాయింట్. కానీ ఏదైతే ఆకివీడులో జరిగినటువంటి ఆ ఘటన ఉందో పెద్దపేటలో, ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించి చాలామంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఒక వర్గం వైపే కేసులు నమోదు చేశారు. తర్వాత ఫైట్ చేస్తే గాని అవతల వర్గానికి సంబంధించి కేసులు నమోదు చేయలేదు. అంటే దళితుల మీద జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి దాడి కింద భావించొచ్చు కదా! దానికి సంబంధించి మీలాంటి వారు ముందుకొచ్చి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా! అది నా అభిప్రాయం. సరే చూద్దాం. ఎందుకంటే మనం అది ఎదుర్కోవాలంటే మనకు అన్ని విధాలుగా మరి సహకారాలు ఉండాలా. హ్మ్. యంత్రాంగం మన వైపు ఉండదు. మనం యుద్ధం చేయటానికి కూడా మనకి అన్ని ఆయుధాలు కావాలి కాబట్టి హ్మ్. దాన్ని మనం మాట్లాడేంత కాదు. హ్మ్. చూద్దాం, వెయిట్ చేద్దాం. అందరు ప్రజలకు తెలుస్తుంది, గమనిస్తున్నారు. హ్మ్. రేపు మన పోరాటం మొదటిదిగా అనుకుందాం. దాని తర్వాత ఒక ప్రణాళిక సిద్ధ వేసుకొని మరి ఎవరి మీద ఎట్లా ఏం ప్రణాళిక చేయాలో చూద్దాం. రత్నశ్రీ గారు 20వ తారీఖు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దీన్ని దశల వారీగా ముందుకు తీసుకువెళ్ళి దళిత క్రైస్తవులంతా ఐక్యపరచడానికి ఏదన్నా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారా? 20వ తారీఖున జరిగే సభని బట్టి, వచ్చిన వాళ్ళని బట్టి, ఆళ్ళలో ఉన్న మనకి ఎవరైతే మనకు అన్యాయం జరుగుతుంది అని ముందుకొచ్చే వాళ్ళని బట్టి ఒక కమిటీ వేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే మేము సొంత నిర్ణయాలు కాదు ఇవి. ఓకే. అందరితో కలిసి ఆల్రెడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినప్పుడు అందరూ లేరు అందులో. ఓకే. ఇప్పుడు ఈ సభ జరుగుతుంది అని చూసి ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి నిర్ణయాలతో దీన్ని ఎలా ముందుకు తీసుకోవాలో అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. సభ విజయవంతంగా జరిగాక దీని ప్రణాళిక ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నది అప్పుడు నిర్ణయించుకుంటాం. ఇటువంటి సమావేశాలు నిర్వహించాలనుకున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాన్ని కూడా దాటుకొని ముందుకు వెళ్ళేందుకు ఎట్లాంటి ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్తున్నారు? దీనికి ప్లాన్ ఏం లేదు సార్. ఆ ధైర్యంతో మనం ఇచ్చినటువంటిది, మన వెనకమాలన్నటువంటి ఆ జనబలంతోనే సాధ్యమైనంత వరకు మనం మన హక్కుల ద్వారానే వాళ్ళకి కావాల్సిన అన్ని పర్మిషన్లు తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళు కాదు కూడదన్నా కూడా మనం నచ్చజెప్పేసి ఆ బహిరంగ సభనో లేకపోతే ఆ కార్యక్రమం అయితే చేపడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేది దక్కదని,
కానీ దానికి సంబంధించి అక్కడ సామాజికపరమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే రాష్ట్ర హైకోర్టులకు ఒక కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుంది. అట్లాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అట్లాంటిదంటే ఇది ప్రభుత్వం మనం చేసేటువంటి మన నాయకుల నుంచి వెళ్ళినటువంటిది దాన్ని పరిగణలో తీసుకొని మీరు అన్నట్టుగా వాళ్ళు చేయొచ్చు. అంటే మన అసెంబ్లీలో మనం మనం మన ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఒక సమస్యని అటు మన రాష్ట్రపతి గారికి కానీ సుప్రీంకోర్టు గారికి కానీ తెలియపరిచేటువంటి హక్కు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనేటువంటి నా భావన. అంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇదే రకమైనటువంటి విధానం ఉంటే అక్కడంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రాలు ఇవ్వటం, తద్వారా సుప్రీంకోర్టుకి ఒక ప్రతిపాదన వెళ్ళటం, అవన్నీ కూడా సమస్య పరిష్కరించబడినటువంటి సందర్భం. అలా ఇక్కడ కూడా ఏమన్నా మీరంతా మీ జేఏసీ లాగా చాలామంది ఉన్నారు కాబట్టి వారంతా ఒక వేదికపైకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్ కాలంలో? 100% ఒక వేదిక అవుతారు. ఇప్పుడిప్పుడే దరిదాపు ఒక 25% కూడా ప్రజల్లో అవగాహన వచ్చింది. ఓకే, ధైర్యం చేయలేకపోతున్నారు. అటు ప్రభుత్వానికి మన 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 పద్ధతి ప్రకారం తెలియపరచడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, అటు అన్ని సంఘాలు కూడా. ఓకే, రత్నశ్రీ గారు ఫైనల్గా చెప్పండి, మీరు నిర్వహించబోయేటువంటి ఈ యొక్క బహిరంగ సభ సందర్భంగా మీరు దళిత క్రైస్తవులకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి? క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరు ఈ సభకి సహకరించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఈ సభ సక్సెస్ అయితే నెక్స్ట్ ఏం చేయాలన్నది మళ్ళీ మీ స్టూడియోకి వచ్చి మేము మాట్లాడతాం ఒకసారి. శేషయ్య గారు మీరేమన్నా ఒక పిలుపు అనేది ఏమన్నా ఉందా? పిలిపే అది, పిలిపే అది. మరి ఒక కుటుంబానికో లేకపోతే ఒక స్వలాభం కోసం పెట్టేటువంటిది అయితే కాదు. దాదాపు చాలామంది విశ్లేషకులు, మేధావులు టీవీల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. అందరూ కూడా చాలా స్పందిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వారందరికి కూడా మరి ప్రత్యేకమైన జైభీములు. వారందరికి కూడా నేను మరి జేఏసీ తరపున మాట్లాడేది ఏంటంటే, ఈ పిలుపుని అందుకొని జయప్రదం చేస్తే అది అన్ని జిల్లాల్లో కూడా ఒక బహిరంగ సభల్లాగా ఒక ప్రభుత్వాన్ని మనం విన్నవించుకోవటం తెలియపరుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శేషయ్య గారు, రత్నశ్రీ గారు. ఇది ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో, దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను కోల్పోతారు అని, ఇంకా దానికి సంబంధించి సరైనటువంటి గైడ్ లైన్స్ కూడా పూర్తి స్థాయిలో రాలా. దానికి సంబంధించి జరుగుతుంది పరిశీలన అనేది. కానీ కొంతమంది కావాలని దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ప్రాపగాండా చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దళిత క్రైస్తవులు అనేక రకాలుగా ఇబ్బందులకు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు, అలాగే అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందరికీ, దళిత క్రైస్తవులకు, మిగిలినటువంటి క్రైస్తవులకు ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే గుంటూరులో మే 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి శేషయ్య గారు అలాగే రత్నశ్రీ గారు వారి టీం అంతా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళి వాయిస్ వినిపించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. ఇది శేషయ్య గారు అలాగే రత్నశ్రీ గారితో ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.